సభా సరస్వతికి వినమ్ర వందనం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి శ్రీ ఓలేటి పార్వతీశం గారు. కుర్రవాళ్ల మీద తన ఆశీస్సులను కురిపించే అమృత కలశం పార్వతీశం అంటే సరిపోతుంది వారి గురించి. అలాగే తెలుగువారి సంస్కృతి వైభవానికి వరప్రసాదం శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన ఎన్ని రకాలుగా ఈ సంస్కృతి వైభవానికి కృషి చేస్తున్నారో మనం చెప్పలేము. అంటే అన్నమాచార్య ప్రాజెక్టుకి సమాంతరంగా క్రొత్త సంకీర్తనలు వెలుగులోకి రావాలన్న సదాశయంతో నిరంతరాయంగా పరిశ్రమింపజేస్తున్న వ్యక్తి వరప్రసాద్ రెడ్డి గారు. ఇక సుధామ గారు లేకపోతే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో, ముఖ్యంగా సాహితీ కార్యక్రమాల్లో ఏదో వెళుతుంటుంది. గత అర్ధ శతాబ్దిగా భాగ్యనగర సాహితీ కార్యక్రమాల్లో అంతర్భాగమైన మనిషి సుధామ గారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు గౌరవ అతిథిగా రావడం గర్వకారణం. అలాగే మా బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీ గిరిధర్ గారు, ఆయన రికవరీ వింగ్కి సౌత్ ఇండియన్ హెడ్. వారి కార్యాలయం కూడా హైదరాబాద్లోనే ఉంది. వారు ఈనాటి కార్యక్రమానికి రావడం చాలా ఆనందకరం. సంగీత సాహిత్యాలంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగే రామాచారి, చిరకాలంగా నాకు ఆయన మిత్రులు. నిజానికి గత కొంతకాలంగా ఇంతకుముందు రామాచారి ప్రస్తావించిన ఈ చిన్నపిల్లలతో పాడిస్తూ ఆ సంకీర్తనలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని చెప్పాలన్న కార్యక్రమం మేము కరోనా టైంలోనే అనుకోవడం జరిగింది. అయితే ఇంకా రూపకల్పన జరిగినా కూడా కార్యరూపం దాల్చడానికి కొంచెం సమయం పట్టింది. తొందరలోనే అది కూడా నెరవేరుతుందని చాలా బాగుంది, వెరీ నైస్. ఎందుకంటే అన్నమయ్య పదాలు అర్థమైనట్టుగానే ఉంటాయి, అయితే అందులో ఏదో అంతరార్థం ఉంటుంది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒక మాట చెప్పారు, అది ఇప్పటికీ కూడా మనకి నిత్య నూతనం. అలతి పదం అనంతమైన భావం. పదం చాలా 3 అక్షరాల పదమే ఉంటుంది, కానీ అందులో అంతరార్థం చాలా గొప్పగా ఉంటుంది. ఆ సంకీర్తనని ఇంకోసారి విన్నప్పుడు మనకు మరో అర్థం గోచరిస్తుంది. అలా ఎన్నో సంకీర్తనలు సృజించిన ఘనుడు తాళపాక అన్నమయ్య. గత కొంతకాలంగా ఈ జానపద సంకీర్తనల సంపుటిని తీసుకొద్దామని అనుకుంటున్నా. సమయం కొంచెం ఆలస్యం అయింది. అయితే ఇంతకుముందు పుస్తకాల మాదిరిగానే తగినంత సమయాన్ని కేటాయించి ఒక 32 సంకీర్తనలకి ఈ జానపద జాజరలో చోటు కల్పించడం జరిగింది. ఇందాక పార్వతీశం గారు చెప్పినట్టుగా మనకి నిఘంటువులో జాతర అంటే వెంటనే దొరుకుతుంది, జాగర అంటే దొరుకుతుంది, జాజర చాలా తక్కువగా దొరుకుతుంది. జాజర అంటే పుప్పొడి. అన్నమయ్య జాజర సంకీర్తనలు ఎందుకు రాశాడు అంటే, రాయలసీమ వాడు కాబట్టి రాయలసీమ ఈశాన్య భాగంలో ఉన్న ఒక సాంప్రదాయాన్ని ఆయన పుణికి పుచ్చుకొని అందులో ఉన్న మెళకువల్ని కూడా అధ్యయనం చేసి రాసినట్లుగా అన్నమయ్య జీవిత చరిత్రలో తెలుస్తుంది మనకి. ఇది మొట్టమొదటి పరిష్కర్త రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఈ జాజర గురించి సందిగ్ధ పద వివరణలో ఇవ్వడం జరిగింది. అది మీకు వ్యాఖ్యానంలో జాజర సంకీర్తనలు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా వివరంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి జాజరని ఈ వ్యాఖ్యాన గ్రంథానికి మకుటంగా ఎంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ విషయం గురించి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కూడా ముందు నీ మకుటం చాలా బాగా నచ్చిందండి, చాలా చక్కటి మకుటం పెట్టారని చెప్పి
ఆయన నిజంగా నాకు కిరీటం ఇచ్చినంత ఆనందం కలిగింది. ఈరోజు కూడా ఆనందమూర్తి గారు ఉదయం తన సందేశాన్ని పంపించడం జరిగింది. కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని, తొందరలోనే మరో వ్యాఖ్యాన గ్రంథం వెలుగులోకి రావాలని చూస్తున్నానని చెప్పి ఈరోజు ఉదయం వారు శుభాభినందనలు తెలియజేశారు. నా వ్యాఖ్యాన యజ్ఞానికి వారి తోడ్పాటు ఎనలేనిది. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎవరైనా సరే ఇందాక రామాచారి గారు ప్రస్తావించినట్టు మనకి చిన్నప్పుడు అమ్మా నాన్న మనకి ఏది నేర్పితే అదే అలవాటు అవుతుంది. ఆ మంచి నేర్పిన దాంట్లో కొన్ని రకాలుగా వృద్ధి ప్రవర్ధమానంగా పెరుగుతుంది కొంతమందిలో. ఎప్పుడూ కూడా ముందుగా స్మరించుకోవాల్సింది అమ్మా నాన్నని. మా అమ్మా నాన్న చిన్నప్పుడు ఆ సనాతన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని నాకు చెప్పారు కాబట్టి ఈరోజు ఇన్ని పుస్తకాలు నేను రాయగలుగుతున్నాను. లేకపోతే రాయలేనేమో. పైనుంచి వారి దీవెనలు నా మీద ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అలాగే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా నన్ను ప్రోత్సహించడం జరిగింది. మా అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ. తర్వాత వివాహం అయ్యాక ధర్మపత్ని. ఈ పుస్తక ప్రచురణ విషయంలో ఎంతో గొప్పగా తన సహకారాన్ని అందిస్తుంది. ప్రతి పుస్తకానికి కూడా ఆ సంకీర్తనలన్నీ కూడా తను ముందుగా విని ఇంకా ఈ రకంగా రాస్తే బాగుంటుందేమో అని చెప్తూ ఉంటుంది. రెండవది, ఒక అర్ధ దశాబ్దంగా ప్రతిరోజు ఒక సంకీర్తనకి వ్యాఖ్యానం రాయడం జరుగుతోంది. 2016 నుంచి ఇప్పటికి దాదాపుగా 1000 సంకీర్తనలు వ్యాఖ్యానించడం జరిగింది నేను. అందులో దాదాపుగా 600 పుస్తక రూపాన్ని సంతరించుకున్నాయి. పుస్తక రూపాన్ని సంతరించుకోవడం అంటే కొంచెం కష్టమైన పనే. అయినా సరే ఆ శ్రీదేవుడు ఇచ్చిన అండదండలతో ముందుకు సాగుతుంటే గత సంవత్సరం నుంచి వరప్రసాద్ రెడ్డి గారు, నేను కూడా ప్రతి ఏడాది మీ పుస్తకాల్లో ఒక పుస్తకం నాది బాధ్యత అని చెప్పారు. అసలు అడగకుండా అంత గొప్పగా, అంటే అన్నమయ్య రూపంలో ఆయన వచ్చారేమో అనిపించింది నాకు. ఈ ఏడాది మరొక బృహత్తరమైన వ్యాఖ్యాన గ్రంథం మే 6వ తేదీ అన్నమయ్య జయంతి రోజు ఆవిష్కృతం కాగలదని నమ్ముతున్నాను. అది దాదాపుగా రాసేయడం జరిగింది. అది కొంచెం పెద్ద గ్రంథం. దాదాపుగా ఈ అన్నమయ్య జానపద జాతరకి 2 రెట్లు ఉండే పుస్తకం అది. 58 సంకీర్తనలకి వ్యాఖ్యానం. హరి, సిరి ఇద్దరికి సంబంధించిన సంకీర్తనలు ఉంటాయి అందులో. శ్రీదేవుడు, మహాలక్ష్మి ఇద్దరికి సంబంధించిన సంకీర్తనల వ్యాఖ్యాన గ్రంథం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి విచ్చేసి మీ ఆశీస్సులు అందిస్తారని భావిస్తున్నాను. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చాలా అంకిత భావంతో చేసిన చంద్రశేఖర్, అతన్ని తప్పకుండా అభినందించాలి మీరందరూ కూడా. అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమాన్ని ఖచ్చితంగా నేను చక్కగా నిర్వహిస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వనని చెప్పి ముందుకు దూకి అతను ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే కార్యక్రమ ప్రారంభంలో మన అందరికీ జంట నగరాల్లో పరిచయమైన గాయనిమణి సురేఖమూర్తి గారు, అలాగే చిరంజీవి పవన్, వీళ్ళిద్దరూ కూడా చాలా మధురంగా సంకీర్తనలు ఆలపించారు. వాళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమం, ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అయ్యాక కూడా నేను అతిథుల్ని కనీసం ఒక 3-4 సంకీర్తనలు విని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మేము పాడే 15 సంకీర్తనల్లో కనీసం ఒక 3-4 సంకీర్తనలు. అన్నమయ్య మధుర గీత గోవిందం. ఆ గోవిందం అన్న పేరు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇందాక వాళ్ళు పాడిన సంకీర్తనలన్నీ కూడా గోవిందుడి సంకీర్తనలే. అనుకోకుండా యాదృచ్ఛికంగా 2 గాత్రగోష్ఠుల్లోనూ కూడా గోవింద సంకీర్తనలే చోటు చేసుకున్నాయి. మీ అందరి అభిమానానికి, నా పట్ల చూపిస్తున్న వాత్సల్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రశేఖర్కి అభినందనలు తెలియజేస్తూ సెలవు.